మంచి మంచి ముచ్చటతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. ముందుగాల ముఖ్యాంశాలు అటెన్కా పెద్ద వార్తలు చూద్దాం. చాదర్గట్ల జరుగుతుందట గల్తీ, అల్లం పేస్టులు అవుతుందట కల్తీ. జుట్లు కత్తిరించిన టీచరు ఎట్లా అంటుండ్రు విద్యార్థుల ఫ్యూచరు. మతి స్థిమితం లేక తప్పిపోయిన నాన్న, 6 ఏళ్ల సంధి ఈ ఆశ్రమంలోనే నేనున్నా. నిజ నిర్ధారణకు పోయినరు అక్కలు, రాకుండా అడ్డుకున్నారు ఆడున్న పోలీసోళ్ళు. మా మౌతవారి మలయ మామను పిలుద్దాం. ఓ మామా మామా. హలో కిరణ్, ఆ సీనియాన్ని తీసుకొని పోరా. ఎంత ఖర్చు అయినా మంచిదే. అన్ని పేపర్లల్లా టీవీలల్లా పెద్దగా రావాలి అడ్వర్టైజ్మెంట్. సరేనా? ఓ మామా ఏంది ఏమో బగ్గనే అడావిడి చేస్తాను. పుట్టినరోజు నిన్ననే అయిపోయింది కదనే, మళ్ళీ ఏం అడావిడి? అరే నువ్వు ఏమైనా న్యాయం పడే పడతావా? నెజిట్కల్లానా నీకేడ పని లేదా? అయినా సీనియాని పుట్టినరోజు అయితే నేనెందుకు అడావిడి చేస్తా చెప్పు? మరేంది ఆ అడావిడి అంతా చూస్తా అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదని అంటాను. అన్ని పేపర్లలో యాడ్ చేయించమంటాను. అర్థమైందిలే, నీ పెళ్లి రోజు కదనే మామా. ముసల్తానానికి దసరా రైక్ అన్నట్టు మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె అన్నట్టు ఇక నా అందానికి అది ఒక్కటే తక్కువైంది. ఇక పెళ్లి రోజు అట, పెళ్లి రోజు. అబ్బో నీ అందానికి ఏం తక్కువైంది? చూస్తే అట్లా కనబడతావు కానీ నీ కథలు శకలు అన్ని నాకు తెలియదు అనుకుంటానా? అత్త నాకు చెప్పింది. ఏం చెప్పిందా పొరి? ఏం చెప్పింది? వయసుకు మించిన మాటలు మాట్లాడనుకో మంచి కూడా చెప్తాను. దానికి నీకేం పని లేదు. అబ్బో ఉన్నది ఉన్నట్టు అంటే మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్టు. మరి అడావిడంతా ఏందో చెప్పు. అరే గట్ల కాదే బుజ్జి, నా కొడుకు లాయర్ కోర్సులో జాయినింగ్ అయ్యి ఇంకో నెల అయితే ఏడాది అవుతాయి కదా. ఇక గందుకే చుట్టాలందరినీ పిలిచి మస్తుగా దావత్ తీయాలి. ఇక సెలబ్రేషన్లు కూడా బందవత్తు చేయాలని టీవీలల్లా పేపర్లల్లా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వమంటన్నా. మామ నీకే సకా తిండికి లేదని రోజు పగటాల కాగానే నా దగ్గర, కిరణ్ గాన్ దగ్గర, సీన్ గాన్ దగ్గర మనిషి కింద బువ్వాడుకొని తింటావు. అవన్నీ వేసేటందుకు పైసలు ఎక్కడి నీకు? ఇదివరకే మస్తు అప్పులు కూడా ఉండే. అరే ఓ బిత్తిరిదానా, అప్పులల్లా ఇదో అప్పు. నా కొడుకు లాయర్ కోర్సులో జాయిన్ అయ్యి ఏడాది అవడంటే మామూలు విషయం అనుకుంటానవా? అందుకే అంత బిల్డప్ ఉండాలి. మరి మామ నీకు ఇజ్జత అనిపిస్తలేదా అని కొంచెమన్నా? ఏం చెప్పారు పుసుకున్న గంట మాట ఇడిచి పెడితే కనీసం పెద్దోడనే మర్యాదనే లేదా? అనే వయసుకైనా మర్యాద ఇవ్వాలి. నేను వెళ్ళపోరి. పెద్దోడు అనగానే సరిపోదు, పనులు కూడా పెద్దోళ్ళ లెక్కనే చెయ్యాలి. ఎవరన్నా కోర్సు పూర్తయినాక పరీక్షలు పాస్ అయినాక అది కూడా గోల్డ్ మెడల్ గిట్లా కొడితే దావత్ ఇస్తారు. 5 ఏళ్ల కోర్సులో జాయిన్ అయ్యి 11 నెలల కాగానే మొత్తం కోర్సు పూర్తయినట్టు ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ కొట్టినట్టు బిల్డప్ ఇచ్చుకుంటా ఆడావిడి చేయబడుతుంది. అరే నేను ఏదన్నా ఇంతంత పండుగ చేసుకుంటానంటే చాలు నీ కళ్ళు చిక్కుగా కొడతాయి. కానీ పెద్ద పెద్దోళ్ళు ఏం చేసినా నీ కళ్ళకు గానరాదు, గాళ్ళని ఒక్క ముచ్చట కూడా అడగవు. నన్ను అయితే నా పేగులు తీసి పెంట మీద వేసినంత పని చేస్తావు. ఏం కళ్ళ నీ కళ్ళు కాకులు కూడా నీ కళ్ళకు జట్టలు పుట్ట. అరే ఏమైనా నన్ను కట్ల పెట్టుకుంటావేమే? ఓ మామ నోటికి ఎంత వస్తే అంత తిడతాను. పెద్ద పెద్దోళ్ళు లెవెలు వాళ్ళు ఏం చేసిరు అదేందో నాకు చెప్పు, నేను అడుగుతా. కానీ నువ్వు నన్ను తిట్టుడు మాత్రం బంద్ చేయరా. నంగనాసి చూడు ఏ మెరుగనట్టు అన్ని నాతోనే చెప్పిపిస్తుంది. చేయిపార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది. ఒక్క ఉచిత బస్సు పథకం తప్ప ఏమన్నా నెరవేర్చిందా చక్కగా చెప్పు. ఇప్పుడు నువ్వు వేసే అడావిడికి గా చేయి పార్టీ గ్యారెంటీలకు ఏంది సంబంధం? చేయి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే ఏమన్నారు? రాష్ట్ర ఖజానాల లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం కానీ లంకె బిందెలు కాదు కదా, నా లొట్ట పీసు కూడా లేదని అన్నరా లేదా? గత ప్రభుత్వం చేసిన అప్పులకే 85,000 కోట్ల రూపాయలు తెచ్చి మిత్తిలు కడతానమన్నారు. మరి వీళ్ళు ఏ పైసలు పెట్టి ఏ ముఖం పెట్టుకొని ప్రజాపాలన విజయోత్సవ సభలు జరపాలని చేస్తాండ్రు, తీర్మానం చేస్తాండ్రు. గాళ్ళనైతే అడగవు, నన్ను అయితే నిలదీసి అడుగుతాను. అడుగు, వాళ్ళని అడుగుపో. ఇగో మామ వాళ్ళ సంగతి ప్రజలు టైం వచ్చినప్పుడు అడుగుతారు కానీ నువ్వైతే ఆ ప్రోగ్రామ్ అంతా బంద్ చేసుకో. మళ్ళా అప్లపాలు కాకు, మంది చూస్తే నవ్వుతారే. వాళ్ళే చూడలేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు నీ దావత్కి వచ్చిన వాళ్ళే నీ తిండి తిని నిన్నే ఇజ్జత్ తీసిపోతా. నా ఇజ్జతే పోతా? అవ్వా అంతే అంటవా? అబ్బో అరే కిరణ్, ఇగో ప్రోగ్రామ్ అంతా క్యాన్సల్. ఆ సీనియాన్ని తీసుకొని ఆఫీస్కు రా. క్యాన్సల్ క్యాన్సల్. అవ్వ నా ఇజ్జతే పోతుందట.
షై పార్టీ వాళ్ళది కూడా మా మలయ మామ చేసినట్టే ఉన్నాయి కదా. అడావిడి చూస్తూ ఉంటే ఇక రాష్ట్ర ఖజానాలో రూపాయి లేదని చెప్పి మరి అడావిడికి పైసలన్నీ ఎక్కడి నుంచి తెస్తాండ్రు? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎట్లా నెరవేరుతారు? షై పార్టీ లీడర్లకే తెలవాలి మరి. ఇన్నోళ్ళెవలో ఈయనోళ్ళెవలో మంచిగిన్నారా ఈ ముచ్చట? కుద్దు మైకుల ముంగట్నే చెప్తుండంటే ఇన్ఫర్మేషన్ గట్టిగానే వచ్చినట్టున్నది. ఇప్పటికీ రాజకీయాలలో నీడను కూడా నమ్మరు. ఇక ఈ ముచ్చటిన్నాక ఎట్లుందో ఎంత దుమారం ఉంటుందో మరి. ఒక 10 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు అందరిది ఒకటే మాట, ఒకటే నాయకుడు, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతి పితగా కొలుసుకుంటారు. అయితే రాష్ట్రం ఏర్పడి సార్ ముఖ్యమంత్రి అయినాక అధికార పార్టీకి అపోజిషన్ పార్టీ కూడా ఉండాలి కదా. జాతీయ పార్టీలతోని పోటీ పడి అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి అప్పుడు ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తిరిగినోళ్ళు ఇప్పుడు వేరే పార్టీలలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే పార్టీ ఏదైనా కానీ కేసీఆర్ మాట వెంటనే నడుస్తున్నారు అని అంటారు బీఆర్ఎస్ యువ నాయకుడు పటోల కార్తీక్ రెడ్డి. కేసీఆర్ బీజేపీ పార్టీలో కేసీఆర్ గారి అనుకూల వర్గం కేసీఆర్ గారి ఒక వ్యతిరేక వర్గంగా చీలిపోయింది. రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వర్గం మనలో స్పష్టంగా బీజేపీ పార్టీలో కనిపిస్తున్నది. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల కన్నా బీజేపీ పార్టీకి సంబంధించిన లెక్క సమర్థిస్తారు. మూసీ విషయంలో ఇప్పుడిప్పుడు ఏదో బయటకు వచ్చేది చెప్తున్నారు కానీ మొదల్లో మూసీ కూడా అట్లనే సమర్థించే ప్రయత్నం చేసిండ్రు. ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట. తెలంగాణలో కేసీఆర్ కు సపోర్ట్ పార్టీ, కేసీఆర్ కు వ్యతిరేక పార్టీ ఈ రెండే ఉన్నాయని అనకరావచ్చింది. తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా కానీ కేసీఆర్ మాటే ఇంటాలని ఇప్పటికే రాజకీయాలలో ఒకళ్ళ మీద ఒకరు బట్టగాల్సి మీదేసుకున్నాడు, కుర్చీ కోసం కొట్లాడు అంటే పార్టీలు మారు నడుస్తున్న గీయాల ఇప్పుడు ఈ కార్తీక్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే పెద్ద దుమారమే లేపుతానైపోయి. ఈ ముచ్చట ఎవరిని ఉద్దేశించి అన్నాడో గాని వేరే పార్టీలలో కేసీఆర్ అడుగుజాడాలని నడిచేటోళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరో కానీ సీక్రెట్ గా పనిచేద్దాం అనుకుంటే ఇట్లా పబ్లిక్ లో మా బండారం బయట పెట్టిండని లోపల పొలిటికల్ లీడర్లు గుసగుస పెట్టుకుంటాను. ఈ అన్నమాట నిజమే అయితే అభిమానాన్ని ఎవ్వరు ఆపలేరు కాబట్టి వేరే పార్టీలో ఉన్నా కూడా కేసీఆర్ అడుగుజాడాలని నడిచేది మేమే అని అభిమానంతో ముందుకొస్తారో లేకుంటే అలా పార్టీలో దొరకవచ్చి బయటికి నెట్టేసేదాకా చూస్తారో గాని ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో ముందట అని అంటానికి ముచ్చట తెలిసిన జనాలు. కొడుకులకు తల్లి అంటే ఇష్టం, బిడ్డలకు తండ్రి అంటే ఇష్టం. పిల్లలను తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటే తండ్రి భుజాల మీద మోస్తాడు, అనుక్షణం కంటికి పాప లెక్క కాపుతాడు. ఇక గట్ల చూసుకున్న గిల్ల తండ్రి 6 ఏళ్ల కింద క్యాల్ తప్పిపోయిందట. ఇప్పుడు ఆ తప్పిపోయిన తండ్రిని చూసిన ఈ బిడ్డలు ఎంత సంబరపడుతుండ్రో చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు పోండ్రి. ఆస్తిపాస్తుల కోసము తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన సంఘటనలు ఎన్నో చూస్తాం కదా. అయితే 6 ఏళ్ల క్రితము మతిస్థిమితం లేకుండా తప్పిపోయిన తండ్రి 6 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి తన కళ్ళ ముందట ప్రత్యక్షమైతే ఎట్లుంటది? ఇక ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కదా. ఇగో గా సంఘటనే ఈ వీడియో అన్నట్టు ఈ సెల్లన్లు కనబడతాండ్రు కదా. ఇగో ఎదురుగున్నది ఇలా బాపు మతిస్థిమితం కోల్పోయి 6 ఏళ్ల కిందట తప్పిపోయిందట. తెలిసినోళ్ళ ఇండ్లల్లా చుట్టాలిండ్లల్లా ఎతికి ఎక్కడ లేకపోయేసరికి యాస్టకొచ్చి ఇక ఎక్కడ పోయిండో ఏమైందో అని చెప్పేసి ఏడిసి ఇక ఊకున్నారట. అయితే ఈ చెల్లెళ్ళు ఆయన నాయనను మర్చిపోకుండా మా నాయన లెక్క తప్పిపోయిన వాళ్ళకు ఈ అనాథాశ్రమాలల్లో భోజనం పెడితే ఏదో రోజు మా నాయన రాకపోతాడనే ఆశతోని ఈ చెల్లెళ్లకు వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక అనాథాశ్రమంకు పోయి అక్కడ ఉన్న అనాథలకు భోజనం పెట్టి వచ్చే అలవాటు అయిందన్నట్టుగా. అయితే అదే క్రమంలో హైదరాబాద్లో ఉన్న మాతృదేవోభవ అనాథాశ్రమంకు పోయి అక్కడ భోజనం వడ్డించే క్రమంలో అక్కడ ఉన్న అనాథలల్లా సడన్ గా వాళ్ళ బాపు కూడా కనిపించే వరకల్లా ఇక వీళ్ళు చేసిన పుణ్యం ఉత్తగానే పోలేదని చెప్పి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయితే వాళ్ళ బాపు మాత్రం వీళ్ళను గుర్తుపట్టలేదు. ఎందుకంటే మతిస్థిమితం కోల్పోయి 6 ఏళ్ళు అవుతుంది కాబట్టి పిల్లలను గుర్తుపట్టపోయే వరకల్లా అతి కష్టం మీద బాపు మేము నీ పిల్లలమని చెప్పి చాలాసేపు బతిలాడి అక్కడున్న ఆశ్రమంలతో కూడా మాట్లాడి వాళ్ళ బాపును వాళ్ళ ఇంటికి తీసుకొని పోయినరు. చూసిన ఆరులా
పోతే పోయింది తీయగా మా బాపు ఎక్కడ పోయిండో అనుకొని ఊకోకుండా మా బాపు తప్పిపోయి ఎక్కడున్నాడో ఏమో అని మాకు అందుబాటులో ఉన్న అనాథాశ్రమాలలో మేము బుక్కడి బువ్వ పెడితే మా బాపు ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడనే ఆలోచనతో వీళ్ళు చేసిన మంచి ఆలోచనే ఈరోజు వీళ్ళ బాపుని వీళ్ళ చెంతకు చేర్చిందని అనుకుంటానికి ఈ వీడియో చూసిన జనాలు. కూర వండాలంటే తీరు ఒక్కటి కావాలి. మంచి నూనె, మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఇక గివే కాకుండా బాగా వాసన రుచి రావాలంటే అల్లం ఎల్లిగడ్డ పక్కా ఉండాల్సిందే. అవు కానీ మీ ఇంట్లో అల్లం ఎల్లిపాయలు కొనుక్కొని దంచి పెట్టుకున్నది ఉన్నదా, లేకపోతే ఇగో గిల్లు తయారు చేస్తున్న పేస్ట్ ఉన్నదా, ఓ పారు చెక్ చేసుకొని కూరలు వేయుండ్రి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తాంది శ్రీవల్లి అని అనుకుంటుర్రా? చూడుర్రి. ఉప్పు, కారం, నూనెలు, మసాలాలు, దాల్చిన చెక్క, ధనాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇట్లా ఏదైనా కల్తీ లేకుండా వచ్చేదే లేదులా. ఏదో ఒక చోట ఏదో రకంగా కల్తీ అయితేనే ఉన్నాయి. ఇగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చూస్తే వాంతి కత్తది కానీ ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే అటు ఇంకా జాగ్రత్త పడతారు, పానం కూడా కాపాడుకుంటారు. అవు నిజమే, గిల్లు చేస్తున్న కల్తీ పానాలకే ప్రమాదమట. ఇంతకు వీళ్ళు ఏడ కల్తీ చేసిండ్రు, ఎండ్ల కల్తీ చేసిండ్రు అని అంటే ఇగో చూసిండ్లా బకెట్లల్లా, టబ్బులల్లా, జాలట్ల పోయే నీళ్ళల్లా రాసి పోసిన అల్లం వెల్లిపాయలు కానొస్తానే కదా. చూస్తుంటేనే పానం జడితిస్తాంది కదా. గట్లనే అవుతుంది మరి. ఇగో గీ అల్లం పేస్టే మనం రోజు కూరలల్లా వేసుకునేది. మరి ఎన్నడన్నా ఆలోచన చేసిండ్రా మనం కూరలల్లో వేసుకునే అల్లం ఎట్లా తయారైతుందని? ఇగో చూడు పొట్టు నీళ్ళల్లో ఎట్లా తేలుతాందో. అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్తా వినుండ్రి. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ కల్తీ వ్యాపారాలు నడుస్తున్నాయి. ఇక జనాలు ఎవరు పట్టించుకోపోయే వరకల్లా 3 పువ్వులు 6 కాయలు లెక్క కల్తీ వ్యాపారుల బిజినెస్ నడుస్తుంది అన్నట్టు. ఇక చుట్టుపక్కల ఉన్న జనాలకు అనుమానం వచ్చి పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇచ్చే వరకల్లా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి చెకింగ్ చేస్తే అల్లం వెల్లిపాయల బత్తాలు కుప్పలు కుప్పలు ఉన్నాయట. ఈ గట్టిగానే ఇషారా చేసే వాళ్లకు వీటికి మంచి వాసన వచ్చేటందుకు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కల్తీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లకు వదులుతానని తేలింది. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రానికి పర్మిషన్ కూడా లేదని ఇక టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కేసు నమోదు చేసిండ్రు. ఇట్లా మార్కెట్లో దొరికే కల్తీ వస్తువులు వాడి పానం మీదకి తెచ్చుకునే బదులు ఇంట్లోనే టైం తీసుకొని అప్పటిదప్పుడు నూరుకున్న మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి కానీ వాడితే ఓ 4 రోజులు బతికి బట్ట కడతామంటానికి ముచ్చట తెలిసిన జనాలు. పిలకలు, 2 జడలు, పూల జడ, 4 పాయల జడ, 3 పాయల జడ, అల్లిపాయల జడ, పోనీటేలు, ఫ్రెంచ్ ఫ్లాట్, కొప్పులు, లూజేర్ అని, బన్ అని, సకట్ పాపట, సొట్ట పాపట అని అనుకుంటా ఎంతో ఇష్టంతో కాలేజ్కి, స్కూల్కి పోగా జుట్టు పెంచుకొని ఇట్లా తీర్లు వేసుకుంటారు. గసంటి మా సక్కదనాల జడను ఎట్లాగా తిరియాలనిపించింది టీచర్ అమ్మ అని అంటూ రోగి వీడియో చూసిన వాళ్ళు మీరు సుతా చూడుర్రి. మళ్ళీ విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే, క్రమశిక్షణ తప్పితే, సమయం వృధా చేస్తే ఇక అక్కడ సార్లు, టీచర్లు పనిష్మెంట్ ఇస్తారు. గా పనిష్మెంట్ ఏమేమి ఉంటాయి? కట్టెతోటి కొట్టుడో, గోడ కుర్చీ వేపించుడో, బింగిల్ తీపిచ్చుడో ఉంటాయి. గిసోంటి ఇన్నము చూసినాం కానీ గీ టీచర్ అమ్మ పనిష్మెంట్ ఏందో కానీ గమ్మతే ఉంది పోన్రి. ఇగో ఈ మేడంకు ఎందుకని ఈ ఆలోచన వచ్చిందో ఏమో కానీ పిల్లలు సమయానికి రాకపోయేటాళ్లకు వాళ్ళకి పనిష్మెంట్ ఎట్లేసిందో చూడుండ్రి. అరే అవమానకరమైన శిక్ష వేసి అనవసరంగా అందరి ముంగడ ఇప్పుడు గిట్ట నిలబడాల్సి వచ్చింది మేడము. ఈ మేడం ఏమో చెప్తుంది, ఇందాం రండి ఒక పారి. మిమ్మల్ని ఎప్పుడైనా నేను కొట్టేనా? లేదు మేడం. అది కూడా మీ పేరెంట్స్ రాశారంట. నేనే కొట్టానంట, మిమ్మల్ని ఎండలో నిల్చోబెట్టాను 2 గంటలు. మీ స్టేట్మెంట్ మాత్రం ఇవ్వండి, నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? నేను ఓన్లీ జుట్టు కత్తిరించడం అయితే నేను చేశాను, కానీ నేనే కొట్టానంట, నేనే ఎండలో నిల్చోబెట్టానంట, మిమ్మల్ని జాతి పరంగా నేనంట మాట్లాడానంట. ఎప్పుడైనా అసలు ఆ భేదం చూపించాను నేను. అయితే ముచ్చట ఏంటంటే అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం జీమడుగుల కేజీబీవీ ప్రత్యేక అధికారి మీద ఇక కఠిన చర్యలు తీసుకోవాలని ఈ అన్నలు అయితే వచ్చిరట. ఇక గిరిజన విద్యార్థుల మీద అమానుషంగా చర్యలకు పాల్పడ్డ జీమడుగుల కేజీబీవీ ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న మీద ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నలు అంటారు. స్టూడెంట్ నాయకులు మాట్లాడుకుంటా క్రమశిక్షణ పేరు మీద గిరిజన విద్యార్థుల జుట్టును ప్రత్యేక అధికారి కత్తిరించి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిరని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కేజీబీవీ ఎస్ఓ మేడం గారు
జుత్తును కత్తిరించారని, అలాగే 2 గంటల సేపు స్టూడెంట్స్కి ఎండలో నిల్చోబెట్టేశారని కూడా కంప్లైంట్స్ వచ్చింది. ఆరోగ్యం బాగోలేదు అని విద్యార్థులు ఎంత మొత్తుకున్నా కూడా ఎస్ఓ మేడం గారు వినకుండా క్రూరంగా వ్యవహరించారనేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్ఓ మేడంపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తల్లిదండ్రులు కూడా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇగో అదే అంశం మీద కేజీబీవీ ప్రత్యేక అధికారిని అడిగితే పొంతలనేని సమాధానాలు అయితే చెప్తుందిలా. గట్ల చెప్తున్నందుకే పాఠశాల ఆవరణంలో యువజన విద్యార్థి నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పంపించకుండా ఆయన జరసేపు అయితే స్థానిక సిబ్బంది వీళ్ళు అత్యుత్సాహం చూపించే వరకు అసహనం వ్యక్తం చేసిర్రు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారి కేజీబీవీని సందర్శించినప్పటికి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపలేదని ఆరోపిస్తుర్రులా. వీళ్ళు ఏమంటుండ్రు అంటే వెంటనే జిల్లా కలెక్టరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు స్పందించి వెంటనే గిరిజన విద్యార్థుల మనోవేదనకు కారణమైన ప్రత్యేక అధికారిని ఉద్యోగంకెళ్ళి తొలగించాలనుకుంటా అటే ఇంకా గిసోంటి ఘటనలు ఏ బల్లె గాని కాలేజీలో గాని జరగకుండా ఉండాలే, పటిష్ట చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు అయితే కోరిండ్రు. 2 గంటల సేపు కూర్చోబెట్టింది కాకుండా కొట్టిందట. కొట్టేసి తర్వాత జుత్తు కట్ చేసిందట. అయితే జుత్తు కట్ చేసినంత తప్పు మా పిల్లలు ఏం చేశారు? ఒకవేళ నా పిల్లలు తప్పే చేసి ఉంటే పేరెంట్స్కి అది ఫోన్ చేసి ఇలా చేస్తున్నారు మీ పిల్లలు అలా చేస్తున్నారని చెప్పి ఉంటే మేము ఏదో ఒకటి చెప్పేవాళ్ళం కదా, సరిపెట్టే వాళ్ళం కదా. జుత్తు కట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చలేదు. ఆ మేడం గారు అయితే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ రోజు జుత్తే కట్ చేసింది, రేపు ఏం చేస్తుందో తెలియట్లేదు. కేజీబీవీ గాంధీ స్కూల్ అండ్ కాలేజీల సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలకి ఇల్లు అయితే 18 మంది షాన్ రోలర్స్ అంది ఇగో టిఫిన్ భోజనము ప్రేయర్ బూస్ట్కి క్రమశిక్షణ లేకుండా లేటుగా వస్తున్నారు అనుకుంటా కేజీబీవీ ప్రత్యేక అధికారి సాయి ప్రసన్న మేడం అయితే జుట్టు కత్తిరించినందుకు గింత పని అయింది చూడుండ్రి. కంచెలు బద్దలైనాయి. ఇది ప్రజాపాలన. ఇందిరా పార్క్ లో ఏ సమస్య ఉన్నా ధర్నాలు చేయవచ్చు, ఎవరైనా నిరసన తెలిపే హక్కుందని ముఖ్యమంత్రి అయిన 3-4 నిమిషాలకే మన రేవంత్ అన్న పలికిన మాటలు. బొంకరా పోలిగా బొంకరా అంటే కరీంనగర్ లో కాకరకాయలు గుమ్మడికాయ అంత ఉన్నాయన్నాడట వెనుకటికి ఒక ఆయన. ఇగో మన రేవంత్ సార్ మాటలు కూడా గిట్లనే ఉన్నాయంటానికి ముచ్చట తెలిసిన వాళ్ళు. లక్షర్ల లడాయి సిలికి సిలికి గాలివాన అయినట్టు దినమింత పెద్దగానే అవుతుంది తప్ప తక్కువ అయితే అయితలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం లక్షర్లనే తిరగవచ్చే. మహిళల మీద లడాయి చేసిండ్రు, వేధింపులు చేసిండ్రు అని మహిళా సంఘాల ఆడోళ్ళంతా నిజ నిర్ధారణ కోసం అని లక్షర్ల మహిళలను కలవడానికి పోతాంచే బొమ్మలపేట మండలం తంగిమెట్ల గ్రామం కాడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. అగో ముఖ్యమంత్రి చెప్పిండు కదా నిరసన తెలిపే హక్కున్నదని, మేము పోతంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటానని పోలీసు వాళ్ళని అడిగే వరకల్లా ఇక పోలీసు వాళ్లకు మహిళా సంఘం వాళ్ళకు చిన్నపాటి లడాయి కూడా అయ్యింది. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వితౌట్ మీడియా వచ్చాం. ఇలా మా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రోగ్రాంలో మధ్యాహ్నం వరకు గ్రామాలు తిరిగి మధ్యాహ్నం తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళాలని, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని. ఎందుకంటే పోలీసులు కదా అక్కడ నిర్బంధం చేసింది, వాళ్ళ మీద జులుం చేసింది. వాళ్ళ స్టాండ్, ఎందుకంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళ స్టాండ్ తీసుకుని ఆ తర్వాత కలెక్టర్ గారిని కలుద్దామని మేము డైలాగ్ ప్రోగ్రాం పెట్టుకుని వచ్చాం. ఇలా మమ్మల్ని పోనీయకుండా మరి ఎందుకు ఆపుతున్నారు మాకు జవాబు కావాలి. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు 6 వాగ్దానాలతో పాటు 7వ వాగ్దానం ప్రజాస్వామిక పాలన అన్నారు. ఇదేనా ప్రజాస్వామిక పాలన? అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేసి గుంపులు గుంపులు కలిసి గుసగుసలు పెట్టకుండా 144 సెక్షన్ కూడా పెట్టి మీడియాని కూడా లోపలికి రాకుండా ఆ ఊళ్ళో జరిగే ముచ్చట్లు బయటికి రాకుండా పోలీసు వాళ్ళు అహర్నిశలు కష్టపడతారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లీడరు ఆ ఏరియా ఎంపీ డీకే అరుణా మేడంని అక్కడికి పోకుండా పోలీసు వాళ్ళు అడ్డుకుంటానంటే ఈ మహిళా సంఘాలను ఎట్లా పోనిస్తారా నీళ్లు రావచ్చు చిత్రం. కాకపోతే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనుకుంటే నిర్బంధ రాజ్యం వచ్చే కదరా నాయన అని తలకాయలు పట్టుకుంటారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఫార్మా కంపెనీ వాటికి సంబంధించి వెనక్కి తీసుకోవాలి, ఆ ప్రజల మీద పెట్టినటువంటి కేసుల్ని వెనక్కి తీసుకోవాలి, వాళ్ళ మీద దాడిని ఆపాలి, ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ అధికారులకి ఇవ్వడం ఆపాలి. ఆపకపోతే గనక ప్రజలు వాళ్ళ చైతన్యంతో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటారనేటటువంటిది ఇంకొక 4 ఏళ్లలో మళ్ళీ తెలుస్తుంది.
పోలీసులు అనగానే కర్కోటకులు కఠినస్తులు అని అనుకుంటారు కానీ వాళ్ళు కూడా మంచి జాలి గుణస్తులు ఉంటారు. ఏందంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు కఠినంగా చెయ్యాలి కాబట్టి చేస్తారు. కానీ వాళ్ళు కూడా మనలో ఒక్కరే కాబట్టి వాళ్ళకు కూడా మానవత్వము మంచి చెడులు అన్నీ తెలుస్తాయి. ఎప్పటికీ కఠినంగా ఉండరు ఒక్క డ్యూటీలో తప్ప అనేది చాలా సార్లు రుజువైంది కదా. ఇగో ఇప్పుడు కూడా ఈ సంఘటనతో రుజువైంది. ఏంటిదని అంటే వికారాబాద్ జిల్లా తాండూరులో కృష్ణవేణి అనే మహిళ గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు తన 5 నెలల బుడ్డోని తీసుకొని పరీక్ష కేంద్రానికి వచ్చిందట. ఇక పరీక్ష రాసి వచ్చేదాకా నీ కొడుకుని నేను ఎత్తుకుంటానని అక్కడ కానిస్టేబుల్ నరసమ్మ తీసుకొని ఆట ఆడిస్తా అంటే ఇక పొలగాడు చూడు మంచిగా ఎట్లా ముద్దుగా ఆడుకుంటాడో, అల్లరి కూడా చేస్తలేడు. మా అమ్మ పరీక్షకు పోయింది, నేను ఏడితే ఎట్లా, మా అమ్మ మంచిగా పరీక్ష పాస్ అయి రావాలి, నౌకరి రావాలి, నేను మంచిగా ఉన్నత చదువులు చదువుకోవాలి మామ లెక్క అని అనుకున్నాడు ఏమో. కానీ ఇక చూడు పొల్లగాడు ఎంత ముద్దుగా ఆడుకుంటానో అని సంబరపడుకుంటా ఇక ఈ పొల్లగాడిని ఆడిచ్చిన కానిస్టేబుల్ నరసమ్మకు సెల్యూట్ కొడతాను ఈ వీడియో చూసిన జనాలు. ఇగో ఈ అక్కను చూస్తాను కదా, పోలీసులు ఎందుకు ఆపుతాండ్రు, ఆమె నేను పోవాలి కలవాలి అంటుంది కదా, ఎవరిని అనుకుంటానరా. ఈ అక్క పేరు యశోద. ఈమె తిరుపతి నుంచి నారావారిపల్లెకు చంద్రబాబు సార్ను కలిసితందుకు వస్తే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రాల సార్ను కలిసితందు. కానీ ఈమె వాళ్ళతోని వాగ్వాదానికి దిగి అగో చూడులా చేతికున్న గాజులు వలగొట్టుకొని మింగి చచ్చిపోతా, నాకు చంద్రాల సార్ను కలిపియాలి అని ఇగో ఎంత హంగామా చేసిందో. అయితే ఈ పోలీస్ అన్నలకి పోలీస్ అక్కలు ఆ అక్కను గాజులు మింగకుంటా ఆగవచ్చి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు దోలుకపోయి అటెన్క ఇంటికి పోమ్మని ఇడిచిపెట్టిండ్రు. ఈ అక్కకు ఏం సమస్య ఉన్నదో ఏందో ముఖ్యమంత్రి సార్ని కలిసి చెప్పుకోవాలంటే జర ఓపికతోని ఆ సమస్య ఏందో చెప్పి ఎవరన్నా పెద్ద లీడర్లను కలిస్తే చంద్రాల సార్ని కలిపిస్తారు. కానీ ఇట్లా జీవిడుచుకుంటానని ఆత్మహత్య ప్రయత్నం చేసుడేందని అంటానికి ఈ వీడియో చూసిన జనాలు. పుర్రెకో గుణం జిమ్మకో రుచి అన్నట్టు వయసులతోని సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన రీళ్లు చేస్తారు. అయితే ఈ అన్న చూడు ఇగో ఉరికత్తాను కదా, ఉరికొచ్చి డ్యామ్లో దునికిండు చూసిండు కదా. దునుకుడు మంచిగానే ఉన్నది కానీ అగో ఈత కొడతలేడేంది అని అనుకుంటానరా. ఈ అన్నకు ఈత రాదాటులా మధ్యప్రదేశ్ గుణ ప్రాంతానికి చెందిన ఈ అన్న రీల్ కోసం నీళ్ళలా దునికి అల్లకెళ్ళి బయటికి రాక అల్లనే జీవిడిచిండట. మీరు రీళ్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎన్ని లైకులు వస్తాయో దానికి ఎన్ని పైసలు వస్తాయో తర్వాత కానీ ముందుగాళ్ళు అయితే మిమ్మల్ని కన్నోళ్ళు మీరు కన్నోళ్ళు ఆగమైతారని బట్టి ఈ వీడియో చూసిన జనాలు చూసిండు కదా. ఇక గిసొంటి రీల్స్ అయితే చేయకుండా జరా. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.